Hello everyone, I am student of Trimla classes. Today I want to explain the concept is ecosystem. Here ecosystem ante entante in nature a living organisms interact among themselves with surrounding physical area is called ecosystem. And we also know about the classification of ecosystem. Classification of ecosystem is classified into two. One natural ecosystem, second one is man-made ecosystem. Here man-made ecosystem also called artificial ecosystem. Examples like dams, gardens, aquarium. And here natural ecosystem. Natural ecosystem అనేది further classified into terrestrial ecosystem, aquatic ecosystem. And ఇక్కడ terrestrial ecosystem అంటే a community of organisms that are lived on land. And here aquatic ecosystem అంటే a community of organisms that are lived in or around water bodies is called aquatic ecosystem. And terrestrial ecosystem అనేది further classified into forest ecosystem, desert ecosystem and grassland ecosystem. Forest ecosystem అంటే ఆ ల్యాండ్ పైన the landscape was dominated by animals and plants. We know some of the examples like coniferous forest, tropical deciduous forest and tropical evergreen forest. And ఇక్కడ desert ecosystem అంటే ఈ desert ecosystem లో డ్రై ఎన్వైరన్మెంట్ ఉంటుంది. డ్రై ఎన్వైరన్మెంట్ విత్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటుంది, లో రెయిన్ఫాల్ ఉంటుంది అండ్ లిటిల్ వెజిటేషన్ ఉంటుంది. దాన్ని మనం డిజర్ట్ ఈకోసిస్టమ్ అంటాం. డిజర్ట్ ఈకోసిస్టమ్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటి మన ఇండియాలో థార్ డిజర్ట్ చెప్పొచ్చు, అండ్ సౌత్ ఆఫ్రికాలో సహరా డిజర్ట్ చెప్పొచ్చు, అండ్ గోబీ డిజర్ట్ ఒకటి చెప్పొచ్చు, అండ్ నమీబ్ డిజర్ట్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిజర్ట్ ఈకోసిస్టమ్. అండ్ హియర్ గ్రాస్లాండ్ ఈకోసిస్టమ్ అంటే the land are occupied by grassland. In this some of the pieces are lived. So grassland ecosystem example చెప్పాలంటే ఒకటి స్టెప్పీస్, పంపాస్ అండ్ సవన్నా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు గ్రాస్లాండ్ ecosystem. అండ్ aquatic ecosystem అనేది further classified into freshwater ecosystem, marine ecosystem and brackish ecosystem. Here freshwater ecosystem అనేది further classified into running water ecosystem and స్టాండింగ్ వాటర్ ఈకోసిస్టమ్. రన్నింగ్ వాటర్ ఈకోసిస్టమ్ అంటే అవి నిరంతరం ఫ్లో అవుతూ ఉంటాయి వాటర్. ఎగ్జాంపుల్ ఏంటంటే రివర్ అండ్ రిజర్వాయర్స్ అండ్ వాటర్ ఫాల్స్ అవన్నీ నిరంతరం ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ స్టాండింగ్ వాటర్ ఈకోసిస్టమ్ అంటే అక్కడే స్టాండ్ అవుతాయి, అక్కడే ఫ్లో అవ్వవు. సో దాని ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేక్స్ అండ్ కొన్ని డ్యామ్స్ అని చెప్పొచ్చు. దీనికి అక్కడే ఉంటాయి కాబట్టి ఎటువంటి ఫ్లో అవ్వదు. సో దాన్ని స్టాండింగ్ వాటర్ ఈకోసిస్టమ్ చెప్పొచ్చు. అండ్ మెరైన్ ఈకోసిస్టమ్ అంటే ఏంటి? ఇవి ఎగ్జాంపుల్ గా సీస్ చెప్పొచ్చు. సీస్ అంటే సమ్ ఆఫ్ ద పీసెస్ ఆర్ లివ్డ్ ఇన్ ఓషియన్స్. సో దాన్ని మెరైన్ ఈకోసిస్టమ్ అంటాం. బ్రాకిష్ ఈకోసిస్టమ్ అనేది ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ మ్యాంగ్రోవ్స్ అండ్ వెట్లాండ్స్ ఈస్టరిన్. ఇక్కడ మ్యాంగ్రోవ్స్ అంటే ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద మ్యాంగ్రోవ్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ కోస్టల్ ఏరియా. ఎగ్జాంపుల్ లైక్ ఇండియాలో చూసుకుంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో గుజరాత్. అండ్ ఇండియాలో ద లార్జెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ లైక్ సుందర్బన్స్. ఓకే. అండ్ వెట్లాండ్స్ అంటే ఏంటి? వెట్లాండ్స్ అంటే ఏ ట్రాన్సాక్షన్ జోన్ బిట్వీన్ టెరిస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్. దీన్ని మనం వెట్లాండ్ అంటాం. అండ్ ఈస్టరిన్ అంటే ఏ ట్రాన్సాక్షన్ జోన్ బిట్వీన్ రివర్ అండ్ ఓషియన్. ఈ ప్లేస్ నే మనం ఈస్టరిన్ అంటాం. ఎక్కడైతే రివర్ అనేది ఓషియన్ లో కలుస్తుందో దాన్ని మనం ఈస్టరిన్ అంటాం. కాంపోనెంట్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ క్లాసిఫైడ్ ఇంటూ టూ. వన్ ఈజ్ బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఇట్ డజంట్ హ్యావ్ లైఫ్. జీవం ఉన్న వాటిని ఏమంటారంటే బయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. వాటికి జీవం ఉండదు. సో వాటిని ఏమంటారంటే అబయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. ఇక్కడ బయోటిక్ కాంపోనెంట్స్ అనేవి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్, ఆల్సో డీకంపోజర్స్. ఇక్కడ ప్రొడ్యూసర్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ప్లాంట్స్. సో దీని ఎగ్జాంపుల్ ప్లాంట్స్ చెప్పొచ్చు. సో ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది లైక్ ఫుడ్ అలాంటి ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీన్ని ప్రొడ్యూసర్స్ అంటారు. ఇక్కడ కన్జ్యూమర్స్ అనేది కన్జ్యూమర్స్ ఆర్ త్రీ టైప్స్. వన్ ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిషరీ కన్జ్యూమర్స్. ఈ యొక్క కన్జ్యూమర్స్ అనేవి డిపెండ్ ఆన్ ప్రొడ్యూసర్స్.
సో ఇట్ ఈస్ కాల్డ్ కన్జ్యూమర్స్. అండ్ డీకంపోజర్స్ అంటే ఏంటి అంటే ఏవైతే ఈ యొక్క ప్రొడ్యూసర్స్ కన్జ్యూమర్స్ నుంచి వస్తుందో వాటిని డీకంపోజ్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్ లైక్ ప్రోటోజోవా, బ్యాక్టీరియా, లైకెన్, దీనికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అండ్ హియర్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫ్యాక్టర్స్. ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెంపరేచర్, హ్యూమిడ్, లైట్. అండ్ ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ అన్నారు. సో ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అండ్ ఇన్ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ అన్నారు. సో ఇన్ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ ఎగ్జాంపుల్ లైక్ ఆక్సిజన్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ecosystem. And we also know about importance of ecosystem. Here ecosystem యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీనివల్ల జెనెటికల్ డైవర్సిటీ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. అండ్ సెకండ్ వన్ ఇంకోటి ఇంపార్టెన్స్ ఏంటంటే హెల్తీ ఈకోసిస్టమ్ అనేది సపోర్ట్ న్యూట్రియంట్ సైకిల్ విచ్ ప్రివెంట్ ద సాయిల్ ఎరోజన్ అండ్ విచ్ ఆల్సో మెయింటైనింగ్ ద సాయిల్ ఫెర్టిలిటీ. అండ్ ఈ ఈకోసిస్టమ్ అనేది విచ్ ఎసెన్షియల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్. అండ్ సమ్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ మెరైన్ ఈకోసిస్టమ్ అనేది విచ్ ప్రొడ్యూస్ ఆక్సిజన్ త్రూ ఏ photosynthesis which important for all living organisms. So these are the importance of ecosystem. Thank you everyone.